ఉసుక దొరకలేదట. ఎంత బాగున్నది, ఆయన ఎన్ని తిప్పలు పడాలనుకుంటున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వెళ్ళడం అనేది చాలా అరుదు, అసలు వెళ్ళట్లేదు ఈ మధ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి ఆయన డాక్టరేట్ ఇద్దామని రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మొన్న చాలా వరకు బాకాంగ ప్రాజెక్టు తెలంగాణలో ఉండడం అనేది, దానికి పిహెచ్డి ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారు గొప్పతనం. నిజంగా ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు చాలా వరకు అభినందనీయం. ఎందుకంటే బాకారంగల్ ప్రాజెక్టు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో ఉండడానికి తీసుకొచ్చి తెలంగాణలో ఉండడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారి అసలు ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ అసలు. దాని గురించి స్టడీ చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అరదు. ఆయన మొత్తం ప్రిపేర్ చేసిందంటే ఆయన కరెక్షన్ చేసిందట. ఆ కరెక్షన్ చేసిన దాంట్లో బాకారంగల్ మన తెలంగాణ, దానికి పిహెచ్డి చేయాలి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పులతో కొట్టుకుంటారు తెలంగాణ ప్రజలు. ఏం మాట్లాడతారు, ఏం కథ. నదులు, నీళ్లు, గోదావరి, అసలు ఇలాంటి విషయాలపైన అవగాహన వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ అసలు నీకు బాక్రానంగల్ అంటే ఏంటో తెలియదు, సరస్వతి నది అంటే ఏంటో తెలియదు, గోదావరి నది అంటే ఏంటో, ప్రాణహిత నది అంటే తెలియదు రేవంత్ రెడ్డి గారు. అసలు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ అంటే తెలియదు మీకు. పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సిగ్గుసేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ పాలమూరులో ఎన్ని నీళ్లు ఉంటాయి, ఎన్ని టీఎంసీలు ఉంటాయి తెలియదు. అసలు తెలంగాణలో అసలు నీళ్ళ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, డ్యాములు ఎన్ని ఉన్నాయి, చెక్ డ్యాములు ఎన్ని ఉన్నాయి.